తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఆరాధనను ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గోపేట వందనాలు తెలియపరుస్తున్న అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు మనకు ప్రేమించి మరొక ప్రబోధనాన్ని మనకు అనుగ్రహించుకున్నాడు. మనము చేరువచ్చిన వారి మనందరము కూడా ఈ ప్రబోధనంలో మనము చేరుకున్నందుకు ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాము. అంతేకాకుండా ఆయన ఎందు నిమిత్తము మనకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చాడో అందరము గమనించి ఈ యొక్క ఆరాధనను అందరూ కూడా హృదయపూర్వకంగా హృదయాన్ని మనస్సుని అందరినీ కూడా ఇక్కడే పెట్టి మనందరం అందులో ప్రవేశించి పాల్గొవాలని ప్రేమతో కోరుతున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. పరమందున్న దేవుడు మనకి తన యొక్క గ్రంథము మనకు అనుగ్రహించి అందరము దేవుని యొక్క మాటలు వినాలని మనలందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. గత 3 వారాలు పరిశుద్ధాత్మ గురించి మనము ఆలోచన చేస్తున్నాము. అయితే ఈరోజు రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలలో ఉన్న సంగతి గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాము. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలను చదువుతాను. ఒకసారి అందరూ గమనించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందను. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేతి ఎలా వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందను. కనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నను వ్యభిచారిణి కాకపోవను. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకే మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రము విషయమే మృతులైతిరి. యాదనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకే ధర్మశాస్త్రం వలన పాపేక్షణ మన అవయవములో కార్యసాధకులై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతుమో దాని విషయమై చనిపోయిన వారిని ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితిము కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము. ఇది 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు ఉన్న సంగతి. కానీ ఈరోజు మనం ఆ విషయాన్ని ధ్యానించబోతున్నాము. అందరూ కూడా అందులో ఉన్న సంగతిని మనము చదువుతునేటప్పుడు 7వ అధ్యాయంలో 4వ వచనాన్ని పాఠంగా మనం చూడబోతున్నాం. ఏంటంటే 7వ అధ్యాయం 4వ వచనంలో దేవుని కొరకు ఫలము ఫలించుట. రోమా పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట ఏంటంటే దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. ఫలం ఫలించుట, ఫలం దేవుని కొరకు ఫలమును ఫలించుట, ఫలమును ఫలించుట. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు దేవుని కొరకు ఫలాలు ఫలించాలనే సంగతిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు, నమ్ముకోలేని వారు ఉన్నారు. అయితే నమ్ముకున్న వారు ఎందుకు నమ్ముకున్నాము అంటే అతనికి ఫలాలు కావాలి. అంటే అతనికి ఫలము అనేది ఫలించాలి, మన ద్వారా ఫలాలు కావాలి. అందుచేత ఆ ఫలాన్ని ఫలించడానికే మనలందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటనేది మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రోమీయులకు పౌలు ఉత్తరం రాస్తున్నాడు. ఇక్కడ ఉన్న స్థానిక సంఘములో యూదులు అలాగే అన్యులు కూడా చేర్చబడ్డారు. యూదులతో మాట్లాడుతూ యూదులకి ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం అనేది వారిని నడిపిస్తూ ఉంది. అలా ధర్మశాస్త్రం ద్వారా
వ్యక్తి నీతిమంతుడు కాలేడు అని, అలా ధర్మశాస్త్రం అనేది పరలోకానికి చేర్చలేదని, కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉండకుండా ఇప్పుడు వచ్చిన యేసు ప్రభు వారి కింద అందరూ ఉండాలని, క్రొత్త నిబంధన కింద అందరూ ఉండాలని, అలా ఉంటేనే నీతిమంతులుగా చేయబడతారని, అలాంటి వారు మాత్రమే పరలోకానికి చేర్చబడతారని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కావున ఇది ఎవరితో మాట్లాడుతున్నాడంటే 1వ వచనంలో యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులకు ధర్మశాస్త్రం ఉంటుంది. ఈ ధర్మశాస్త్రము అనేది ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు జీవిస్తూ ఉంటారు. అందుకే అతను అంటున్న మాట ఏంటంటే 1వ వచనంలో చెప్తున్న మాట, 7వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్న మాట, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? అంటే ఇక్కడ మనుష్యుడు అంటే ఏ మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడ యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కావున మొదటి వచనంలో యూదుల గురించి చెప్తూ ఎవరు వారి మీద ఎవరు ప్రభుత్వం చేయుచున్నారు అంటే ధర్మశాస్త్రం అనేది ప్రభుత్వం చేయుచున్నది అని చెప్పాడు. అయితే ధర్మశాస్త్రం అనేది లేదా పాత నిబంధన అనేది వ్యక్తిని ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ప్రభుత్వం చేస్తుంది లేదా ఏలుబడి చేయించుతుందని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను అన్నాడు. ఎరిగిన వారు ఎవరు? అన్యులా ఎరిగిన వారు, యూదులా ఎరిగిన వారు అంటే యూదులు మాత్రమే ఎరిగిన వారు. అందుకే పౌలు ఆల్రెడీగా యూదుల్లో నుంచి రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన వారితో మాట్లాడుతూ, మీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, మీరు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు కదా, కాబట్టి ధర్మశాస్త్రం ఎరిగిన మీతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు 2వ వచనంలో చూసినట్లయితే భర్త భార్యల మధ్య ఉన్న సంబంధాన్ని మాట్లాడాడు. ఎందుకంటే ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కరికి కుటుంబం అనేది ఉంటుంది, భార్యాభర్తలుగా ఉంటారు. అందుచేత భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం చాలా మందికి తెలుసు. కాబట్టి అక్కడ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తెలుపుతూ వారు ఎక్కడ ఉండాలో తెలియపరుస్తూ ఉన్నాడు పౌలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్న మాట చదువుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు అదండి. ధర్మశాస్త్రం వల్ల బద్ధురాలు అంటే బ్రతికి ఉన్నంత వరకే. అంటే భర్త ఉన్నాడు, ఇక్కడ భర్త ఉన్నాడు, భార్య కూడా ఉంది. ఈ భర్త ఈ భార్య ఇద్దరు ఉన్నారు. అయితే ఈ భర్తనే ఇతను బ్రతికున్నంత కాలం కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఈ స్త్రీతోని లేదా ఈ భార్య ఏమంటుందంటే నీవు బ్రతుకున్నంత కాలము ఇతనికి లోబడి ఉండాలని చెప్తుంది. భర్త బ్రతుకున్నంత కాలము ఈ స్త్రీ ఈ భర్తకి లోబడాలి, బద్ధురాలుగా ఉండాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం వలన ఈ స్త్రీ అనేది ఇతను బ్రతుకున్నంత కాలం కూడా ఇతనికే లోబడాలి అని చెప్తుంది. ఇతనికి నువ్వు లోబడాలి లేదా ఇతను పరిపాలిస్తాడు. తర్వాత ఇంకో మాట చెప్పాడు చూడండి, 2వ వచనంలో మరొక మాట, కానీ భర్త చనిపోయిన ఎడల, భర్త చనిపోతే కనుక ఈ భర్త చనిపోయాడు అనుకోండి, చనిపోతే అప్పుడు ఈ స్త్రీ ఇక నుంచి ఇతను చనిపోయిన తర్వాత ఈమె ఇంకెవరు పరిపాలిస్తారు? పరిపాలించడానికి లేదు, బద్ధురాలు కాదు. కానీ భర్త చనిపోతే ఈ భార్య లేదా స్త్రీ అతనికి ఇంకా బద్ధురాలు కావాల్సిన అవసరము లేదు అనే సంగతిని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇంకో మాట చెప్పాడు, బద్ధురాలు భర్త చనిపోయిన ఎలా భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి ఆమె విడుదలైపోతుంది. ఎప్పుడైతే 2వ కండిషన్ ఏంటనుకున్నారు? భర్త బ్రతుకున్నాడు, మొదటిది భర్త చనిపోయాడు, భర్త చనిపోతే ఈ స్త్రీ అనే ఆమె ఏమవుతుందంటే విడుదలైపోతుంది. విడుదల అంటే సంబంధం లేదు, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. అదండి. అంటే భర్త ఉన్నంత వరకే బద్ధురాలుగా ఉంటుంది. ఇక్కడ బద్ధురాలు అతను చెప్పినట్టుగా వినాలి. బద్ధురాలు భర్త ఎప్పుడైతే చనిపోయాడో
ఈమె ఇంకా బద్దురాలు కాదు, విడుదలైపోయింది. ఇప్పుడు ఇంకో కండిషన్ ఏమంటున్నాడంటే, భర్త బ్రతికున్నంత కాలము కూడా ఈమె మరొక పురుషుడి దగ్గరికి వెళ్ళకూడదు, చేరకూడదు. ఇతను మరొక పురుషుడు, వేరొక పురుషుడు అన్నాడు. వేరొక పురుషుడు, ఈ వేరొక పురుషుడి దగ్గరికి ఈమె వెళ్ళింది అనుకోండి. ఈమె వెళ్ళింది, నేను ఇతనికి లోబడతాను అన్నది అనుకోండి. ఇతను వేరొక పురుషుడు, ఇతను వేరొక పురుషుడు. భర్త బ్రతికుంటుండగానే ఈ భార్య లేదా ఈ స్త్రీ జీవితాంతం ఇతనికే బద్దురాలు, ఇతను చెప్పినట్టుగా వినాలి. కానీ ఏం చేస్తే, ఒకవేళ ఈ స్త్రీ అనే ఈ భార్య ఏం చేసిందంటే, భర్త బ్రతుకుంటుండగా వేరొక పురుషుడి దగ్గరికి వెళ్తే ఈమెకి ఏం పేరు పెడతారంటే వ్యభిచారిణి అంటారు. వ్యభిచారిణి, అదే చెప్పాడు. వ్యభిచారిణి అంటే అపవిత్రత, అక్రమం అని. ఈ విషయాన్ని అందులో చెప్పాడు. 3వ వచనంలో చెప్తున్నాడు, ఒకవేళ బ్రతికుంటుండగా ఇక్కడికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మాత్రమే ఈమె వేరొక పురుషుడి దగ్గరికి వెళ్ళింది అనుకోండి ఈ స్త్రీ, అప్పుడు దీన్ని ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది, అందరూ ఒప్పుకుంటారు. చనిపోయిన తర్వాత చేర్చబడింది అనుకోండి, ప్రాబ్లం లేదు, సంబంధం లేదు. అదే 3వ వచనంలో చెప్పాడు. 3వ వచనం చదువుతున్నాను చూడండి, ఏమన్నాడంటే, కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిని ఎలా వ్యభిచారిణి అనబడును, గాని భర్త చనిపోయిన ఎలా ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకునిను వ్యభిచారిణి కాకపోవును అన్నాడు. ఇదండి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ వేరొక పురుషుని చేరింది అనుకోండి, ఈమెం కాదన్నాడు, వ్యభిచారిణి కాదన్నాడు. అప్పుడు ఎందుకు ఈ విషయం పౌలు మాట్లాడుతున్నాడు? ఇది వ్యభిచారం కాదన్నాడు. మంచిదే, ఇలాగా ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది, కొత్త నిబంధన కూడా ఒప్పుకుంటుంది, వ్యభిచారం కాదన్నాడు. ఇప్పుడు ఈ 2-3 వచనాలు యూదులతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అనేది మనం చూస్తే, ప్రేమైన వాళ్ళగా యోధా మతంలో ఉండి యేసుప్రభు మార్గంలో నడవడం కష్టం, నడవడానికి వీల్లేదు. యోధా మతాన్ని లేదా యోధా మార్గాన్ని లేకపోతే ధర్మశాస్త్రమును విడిచిపెట్టిన తర్వాతే మనము ఏం చేయగలమంటే వేరొక మార్గాన్ని, అంటే యేసుప్రభు యొక్క మార్గంలో నడవగలము. ఆ విషయాన్ని చెప్పడం కోసం ఈ సంగతిని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ 2-3 వచనాల్లో చెప్పిన తర్వాత ఎందుకు ఈ సంగతి చెప్పారంటే, యూదులు అంతకు ముందు ఎవరి కింద ఉన్నారు? యూదులందరూ కూడాను ధర్మశాస్త్రము భర్త స్థానంలో ఉన్నాడు. యూదుడు ఏ స్థానంలో ఉన్నాడు? భార్య స్థానంలో ఉన్నాడు. అదే భార్య స్థానంలో ఉన్నాడు. ఒక యూదుడు భార్య స్థానంలో ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు వచ్చి ఏం తీసుకొచ్చారు? కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధన భర్త. అప్పుడు ఆ యూదుడు ఈ కొత్త నిబంధన కిందకు వెళ్ళాడు. ఏమవుతాడు? భార్య. జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఉన్న వారిలో చాలా మంది యూదులు యేసుప్రభుని నమ్ముకుని వచ్చేసారు. కానీ వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారంటే, మరలా ఇక్కడికి వచ్చేసారు, మరలా ఇతనితో పాపం చేస్తున్నారు. ఎవరితోని? ధర్మశాస్త్రం. దాన్ని ఏమంటారు? దాన్ని వ్యభిచారం అన్నాడు. అదనమాట. ఇప్పుడు ఈ సంగతి మనకెందుకు చెప్పాడంటే, మనం కూడా ఒకప్పుడు చూడండి, లోకము అంటే సాతాను మనకి భర్తగా ఉన్నాడు, సాతాను మనకి అధికారిగా ఉన్నాడు. అతని కింద నేనున్నాను, కొంతకాలం జీవించాను, నేను అతనికి భార్యగా ఉన్నాను. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే భార్యగా ఉన్నానో నాకు ఎవరో వచ్చి వాక్యం చెప్పారు, సువార్త ప్రకటించారు, నేను దేవుని నమ్ముకున్నాను, యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభు నమ్ముకొని ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వచ్చానంటే యేసు దగ్గరికి వచ్చాను, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను. ఇతను నాకు భర్తగా ఉన్నాడు సంఘానికి, నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను వేరొక పురుషుల దగ్గర చేరుకున్నాను. అయితే ఇక్కడ నన్ను ఇంకా నేను లోకంతో తెగదెంపు చేసుకున్నానా లేదా? అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరితో తెంపులు చేసుకోవాలి? ధర్మశాస్త్రంతో ప్రతి యూదుడు ఏం చేసుకోవాలంటే సంబంధం లేకుండా ఉండాలి.
ధర్మశాస్త్ర సంబంధమైనవన్నీ ఏవి చేయకూడదు. ఇంకా వీళ్ళు పూర్తిగా కొత్త నిబంధనని పాటించాలి. అలా పాటిస్తేనే ఏం కాస్తారు వాళ్ళు? ఎవరి కోసం ఫలాలు కాస్తారు? దేవుని కొరకు ఫలాలు కాస్తారు. అంటే దేవుని కొరకు ఫలం ఫలించాలంటే వాళ్ళు యోధా మతంలో ఇంతకు ముందు ఉండి ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు యేసు ప్రభు వారు. ఆయన కొట్టేసిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన కొట్టేసి నా దగ్గరికి వచ్చి నాతో ఉండండి అని చెప్పేశాడు. ఆ కొత్త నిబంధన కిందకి అందరూ రావాలి. అలా వస్తేనే దేవుని కొరకు ఫలాలు ఫలించగలుగుతారు, లేకపోతే ఫలించలేదు. ఈనాడు అంటే మామూలుగా నేను లోకములో నుంచి తెగదెంపులు చేసుకుని వచ్చేసాను. లోకానికి అధికారి ఎవరు? సాతాను నాకు ఒకప్పుడు యజమానిగా ఉన్నాడు, నా భర్తగా ఉన్నాడు, నన్ను పరిపాలించాడు, నన్ను ఏలుబడి చేశాడు, నేను అతనికే లోబడి జీవించాను, అతనితోనే ఉన్నాను. ఇప్పుడు నేను తెగదెంపులు చేసుకునేటట్టుగా ఎవరు చేశారు తెలుసండి? ప్రభు అని నన్ను తెగదెంపులు చేసి నేను సాతాను జయించేశాను, నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. నేను వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఉన్నాను? ఎవరితో కాపురం చేస్తున్నాను? మామూలుగా బయట కాపురం అంటారు. అంటే నా యజమాని ఎవరు? యేసు ప్రభు వారైతే, నన్ను ఏలుబడి చేసేది యేసు ప్రభు వారైతే, ఒకవేళ నేను యేసు ప్రభు ఏలుబడిలో ఉంటూ ఒకవైపు లోకముతో నేను ఉన్నట్లయితే అలాంటి వారు దేవుడి కొరకు ఫలాలు ఫలించే అవకాశము ఉండదు. ఈ సంగతి చెప్తున్నాడు అక్కడ. అంటే ఒక యూదుడు ఒకవైపు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ యేసు ప్రభు యొక్క క్రొత్త నిబంధన కూడా పాటిస్తూ ఉంటే అతను ఫలాలు ఫలించలేడు. అతను ఫలాలు దేవుని కొరకు ఫలించాలంటే ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చేయాలి బుద్ధిగా. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఇగో ఒక భర్త బ్రతికి ఉంటుండగా ఆమె వేరొక పురుషుని చేరితే ఆమె వ్యభిచారం కనబడుతుంది. మీరేం చేస్తున్నారంటే, నా దగ్గరికి ఆల్రెడీగా వచ్చేసారు, సంఘంలో ఉన్నారు, కానీ మళ్ళా మీరు దేని వైపు వెళ్తున్నారు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ధర్మశాస్త్రం నుంచి మీరు విడుదల పొందిస్తారు. నేనే విడుదల చేశాను మిమ్మల్ని. అలాగే ఇక్కడికి వస్తే కిందకు వస్తే ఈనాడు ఈ 2022 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన మనం ఎప్పుడో లోక అధికారి లేదా సాతాను దగ్గర నుంచి విడుదల పొందిన మనము కూడా మళ్ళా ఇంతకు ముందు మన యజమాని మనకి యజమానిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, నన్ను నడిపించాడు, నన్ను బందీగా చేసుకున్నాడు, నన్ను బానిసగా చేసుకున్నాడు. ఈ బానిసరంగంలో నుంచి ఇదంతట్లో నుంచి నన్ను ఇప్పుడు విడిపించి యేసుక్రీస్తు తన దగ్గరకు చేర్చుకున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నాము అంటే, ఎక్కడెక్కడ ఉంటున్నాము? ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ ఉంటున్నాము. అంటే ఎంతమంది దగ్గర ఉన్నాం మనము? ఎంతమంది యజమానులుగా ఉన్నారు మనకి? ఎవరికి వారుగానే ప్రశ్నించుకోవాలి. నాకు ఎంతమంది యజమానులు? ప్రియమైన సహోదరులారా, మీరు బాప్తిజం తీసుకునేటప్పుడు బాప్తిజంలో పొందుకు ముందే ఒకటి అడుగుతాం. ఏమైనా అడుగుతామంటే, అమ్మ నీ నోటితో ఒప్పుకుంటున్నావా యేసు ప్రభు అని? అంటే అవును, ఈ రోజు నుంచి నాకు యేసు ఎవరు? ప్రభు. అంటే యేసు ప్రభు అంటే నీకు యజమాని. ఏమండి? యేసు ప్రభు అంటే నీకు యజమాని. నువ్వు యజమాని దగ్గరకు వచ్చావు అంటే వెంటనే నువ్వు ఈ యజమాని విడిచిపి ఇతను చచ్చాడు, ఇతను ఓడించేశాడు, ఇతను ఓడిపోయాడు. సాతాను యేసును ఓడించాడా లేదా? సాతాను యేసును ఓడించాడా? సాతాను చేతిలో ఓడిపోయాడా? సాతాను ఓడించేశాడు, సాతాను ఓడిపోయాడు. ఈ రోజు యేసు ప్రభువుకు వచ్చిన వాళ్ళందరూ సాతాను ఓడించే శక్తిని ఇచ్చాడు యేసు ప్రభు వారు. కావున నువ్వు సాతాను కింద నువ్వు పాలేరుతనం చేయకూడదు, సాతాను కింద బానిసగా ఉండకూడదు, సాతాను నీకు యజమానిగా భర్తగా ఉండకూడదు. నీకెవరు భర్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారు భర్తగా, శిరస్సుగా, యజమానిగా ఉండాలి. ఈ యజమానిగా నీకు ఇది ఉంటేనే అప్పుడు 4వ వచనం ఏమన్నాడంటే, రోమా 7:4 దేవుని కొరకు ఫలము ఫలిస్తాము. అదే అంటే మనిషి ఈరోజు ఎందుకోసం ప్రభు దగ్గరికి వస్తున్నాడు, చర్చలోకి వస్తున్నాడు అంటే దేవుని కొరకు ఫలాలు ఫలించడానికి. అవునా? ప్రతి ఒక్క మనిషి కూడా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రక్షణ పొందుకున్న వారు ఎంతమంది ఉన్నామో మనందరం కూడా ఫలాలు ఫలించాలి. ఇప్పుడు పాఠంలోకి వెళ్తున్నాం. అంటే ఈ విషయం అర్థమైతే అప్పుడు మనం పాఠంలోకి వెళ్తాము. ఇక్కడ గమనించండి, 1వ వచనంలో పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదుడితో మాట్లాడుతున్నాడు. యూదుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ధర్మశాస్త్రం నుంచి విడుదలైపోయావు.
ఆ భర్త దగ్గర నుంచి వచ్చేసావు. ఇప్పుడు ఎవరి దగ్గర నువ్వు ఉన్నావు అంటే ప్రభు దగ్గర ఉన్నావు, క్రొత్త నిబంధన దగ్గర ఉన్నావు, నవీన స్వభావం దగ్గర ఉన్నావు. కావున ఎలా ఉండడానికి నువ్వు వచ్చావు. ఒకవేళ ఏమిటి ఇద్దరి దగ్గర ఉంటే అది క్రమమా అక్రమమా? మరి క్రమమా అక్రమమా? సమాజం కూడా ఏమంటుందంటే చెడ్డవాళ్ళు అంటుంది. ఇద్దరి దగ్గర ఉండడానికి అవ్వదు. ఒక దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉంటే నువ్వు ఫలాలు ఫలించాలి. పాటలోకి వెళ్తున్నాము. విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్య విషయాన్ని గురించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రకటించాడు. పరలోక రాజ్యంలో సంస్కృతిని అంతటి కూడా ఆయన మనకి ప్రకటించాడు. పరలోక రాజ్య విషయాల గురించి యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడండి? ఇక్కడ 3.5 సంవత్సరాలు ప్రకటించాడండి ఆయన. ఇప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ లోకం అంతా కూడా ఎంతో చెడ్డగా ఉంది, చెడు సంస్కృతితో ఉంది. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. 2022 సంవత్సరాల క్రితం కూడా చెడు ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు చెడు ఉందా లేదా? చాలా ఉంది. ఈ రోజు కూడా చెడు చాలా ఉంది. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు లోక సంస్కృతిలో పుట్టినప్పటికి కూడా పెరిగినప్పటికి కూడా ఆయనలో మాత్రం ఈ లోక సంస్కృతి కనబడిందా కనబడలేదా? అమ్మా ప్రశ్న అర్థమైందా? ఈ లోకంలో ఉన్న సంస్కృతిని ఎంత నేర్చుకున్నాడు యేసు ప్రభు వారు? ఎంత నేర్చుకున్నాడు? ఎన్ని అవలంబించాడు? ఎన్ని చేశాడు? ఈ భూమి మీద ఉండి ఈ లోకానుసారంగాను చేశాడండి. అవునేనాను అంటే లోకంలో ఉన్న సంస్కృతిని దేన్ని కూడా ఆయన తనలో చూపించలేదు. ఆయన లోకంలోనే ఉన్నాడు కానీ లోక సంస్కృతి ఏమీ కూడా ఆయనలో లేదు, కనిపించలేదు. ఆయన ఎప్పుడూ కూడా భూమి మీద ఉన్నంత కాలం కూడా పరలోక సంస్కృతిని చూపించాడు ఆయన. అంటే పరలోక రాజ్య ఎలా ఉంటుందో పరలోక రాజ్య సంస్కృతిని మాత్రమే అతనిలో మనం చూడగలుగుతాం. అతని మాటలో కానీ, అతని చూపులో కానీ, అతని యొక్క జీవితంలో కానీ పరలోకం 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 దేవుడి రాజ్యం అంటే. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే నీటిలో ఉన్న కలువ పువ్వులు కానీ, తామర పుష్పాలు కానీ, తామరాకులు కానీ నీటిలోనే ఉంటాయి. కానీ ఎంతసేపు అయినా మనం ఆ నీటిని వాటి మీద జల్లిన నీటిలో ఉన్నా కూడా నీరు మాత్రం వాటి మీద ఉండదు. అలాగే యేసు ప్రభు ఈ లోకంలో ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా అతడు ఈ లోక సంస్కృతిని కల్చర్ని మాత్రం ఆయనలో చూపించలేదు. అసలు ఆయన ఎప్పుడు ఎక్కడా కూడా లోకము వలే మాట్లాడలేదు, లోకము చేసినట్టుగా ఏ పని చేయదు. అర్థమైందండి? లోకంలోనే ఉన్నాడు మళ్ళాగా. మనం ఏమంటారు తెలుసండి, మరి తప్పదు కదండి బ్రదరు చేసేస్తున్నామని అంటాం. కానీ యేసు ప్రభు వారు వారంలో 7 రోజులు కూడా పరలోక సంబంధిగా బ్రతికాడు. మనం పాట పాడతాం, పరలోక సంబంధిని అని పాట పాడతాం. కానీ నేను వారం అంతట్లో కూడా ఎంత సమయం నాలో ఏ సంస్కృతి కనబడుతుంది, నేను ఏ కల్చర్తో బ్రతుకుతున్నాను, ఎలాంటి నేచర్ నాలో ఏర్పడుతుంది, ఎలా కూడా నేను ఆ స్టాచ్యువల్గా నన్ను చూసిన వాళ్ళు పరలోక సంబంధమైన మనిషిగా చూస్తున్నారా, ఈ లోక సంబంధమైన మనిషిగా చూస్తున్నారా? ఇంకా ఆలోచన చేయండి. మొదటి విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తామో, ఎప్పుడైతే బాప్తిజం పొందుకుంటామో, క్రొత్త జన్మ జరిగినప్పుడు క్రొత్త జన్మలో ఒకడు ఏమవుతాడంటే ఈ లోక మూలపాఠముల విషయంలో వృద్ధి పొందుతాడు. మొదటిది క్రొత్తగా జన్మిస్తే క్రొత్త జన్మలో ఒకడు ఈ లోక మూల పాఠముల విషయంలో మృతి నొందుతాడు. మృతి నొందును ఎప్పుడు మృతి నొందుతాడు అంటే మామూలుగా చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి ఎవరో వచ్చి వాక్యం ప్రకటించారు. ఈ వ్యక్తిని లోకం అనేది పరిపాలిస్తుంది, లోకం చేత పరిపాలించబడుతున్నాడు. అప్పుడు ఎవరో సువార్త అందించారు. వెంటనే ఈ వ్యక్తి ఏమైందంటే బాప్తిజం పొందుకున్నాడు.
బాప్తిజం పొందుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తిని ఎవరు పరిపాలించాలి? యేసుక్రీస్తు పరిపాలించాలి, క్రీస్తు పరిపాలించాలి. అదండి. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తిజం పొందుకున్నాడో, అంటే ఇక్కడ బాప్తిజం జరిగింది లేదా క్రొత్తగా జన్మించాడు ఆ వ్యక్తి, క్రొత్త జన్మ. క్రొత్త జన్మ అంటే ముంచబడ్డాడు, బాప్తిజం పొందాడు, అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తిని, బాప్తిజం పొందకముందు ఉన్న ఈ వ్యక్తికి లోకం అనేది పరిపాలన చేస్తూ ఉంది, లోకం అనేది ఏలుబడి చేస్తుంది, లోకం చేత బంధించబడ్డాడు. లోకములో అందరూ ఏం చేస్తున్నారు? లోకములో అందరూ కూడా ఎలా ఆలోచిస్తారు? లోకమంతా ఎటు వెళ్ళిపోతుందో అటు వెళ్ళిపోతున్నాడు ఈ వ్యక్తి. ఎవరు వచ్చారో ఆగాము, నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు మంచిది కాదు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్తాను, నేను జాగ్రత్తగా విను అని వినిపించి ఈ వ్యక్తికి అర్థమైనట్టుగా చెప్తే వెంటనే అనుకున్నాడు, లేదు ఇక నుంచి నేను మారుతానని వెంటనే రక్షణ పొందుకున్నాడు, బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడంటే ఇక నుంచి ఎవరి యొక్క పరిపాలనలోకి వచ్చేసాడు? యజమానత్వంలోకి వచ్చేసాడంటే క్రీస్తు యజమాని అయిపోయాడు. ఇప్పుడు క్రీస్తు ఎప్పుడైతే యజమాని అయిపోయాడో ఈ లోక మూలపాట విషయంలో అతను ఏమైపోయాడు? చనిపోవడం అంటే ఇంతకుముందు లోకంలో ఉన్న వారందరూ రే మాకు ఇలా ఉండేవాడురా, అలా ఉండేవాడురా, ఇలా చేసేవాడురా, అలా చేసేవాడురా, ఇక్కడికి వచ్చేవాడురా, అక్కడికి వచ్చేవాడురా, ఇక్కడికి వచ్చేదాన్ని, అక్కడికి వచ్చేదాన్ని అని వాళ్ళు వచ్చి ఎంత నిన్ను చెప్పినా కూడా నువ్వు వాటి విషయాల్లో చచ్చిపోయావని చెప్తున్నావు. నేను అక్కడికి రాను, నేను అది చేయను, నేను అలా మాట్లాడను, నేను అలా ఉండను అని చెప్తున్నావు. అలాగ నువ్వు చచ్చిపోయావు క్రొత్త జన్మలో. అదండి. అంటే ఆదివారం నాడు ఆదివారం ఒక్కరోజే కాదు కదా, మిగతా అన్ని రోజులు కూడా లోక విషయంలో నేను ఎలా ఉన్నాను? ఎప్పుడైతే క్రొత్త జన్మ పొందామో, బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధమైన మూల పాఠకుల విషయంలో నేను చనిపోయాను, నేను మృతి పొందాను అనే సంగతి తెలియాలి. ఎప్పుడైతే మృతి పొందానో అనుకున్నాడో చనిపోయిన వాడు మళ్ళా ఎలాగా? ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర అతనికి పూర్వం ముందు ఇష్టమైనవి ఏవైనా పెడితే తీసుకుంటాడా తీసుకుంటాడంటే చనిపోయిన వ్యక్తి దగ్గర పెడితే ఏమీ ముట్టుకోలేడు, ఏమీ తీసుకోలేడు, ఎందుకంటే ఆయన చనిపోయాడు కదా. అలాగే నువ్వు నిజంగా చనిపోతే కనుక, ఆ విషయాల్లో చనిపోతే కనుక నీ దగ్గర సారా పెట్టినా, నీ దగ్గర ఏ గుటకా పెట్టినా, నీ దగ్గర ఎటువంటి చెడు పదార్థాన్ని పెట్టినా, నీ దగ్గర ఇంకొక స్త్రీని పెట్టినా, ఇంకొక పురుషుని పెట్టినా నువ్వు ఎలా ముట్టుకుంటావు? వాటిని అమ్మా ఎలా ముట్టుకుంటావు? చుట్టను ఎలా ముట్టుకుంటావు నువ్వు చచ్చిపోతే కనుక? అంటే నువ్వు ఒకవేళ మళ్ళా ముట్టుకున్నావంటే నువ్వు ఎవరి కోసం ఫలాలు ఫలించలేవు? దేవుడి కొరకు ఫలం ఫలించాలంటే నువ్వు చనిపోతేనే ఫలించగలవు తప్ప నేను లేదండి అప్పుడప్పుడు అవి చేస్తుంటాను, మళ్ళీ నేను చచ్చిపోస్తూ ఉంటానండి, అప్పుడప్పుడు చేస్తుంటాను, అలా వస్తూ పోతూ ఉంటానండి, ఎవరెలా ఉన్నారండి అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు దేవుని కొరకు ఫలాలు ఫలించలేవు. ఫలానా ఊర్లో అలా ఉన్నారండి, ఫలానా చోట ఇలా ఉన్నారండి, మా ఇంట్లో ఇలా ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో ఇలా ఉన్నారని నువ్వు ఎప్పుడైనా నువ్వు అనుకుంటే నువ్వు ఇంకా చచ్చిపోలేదు. నువ్వు ఎప్పుడైతే నిజంగా చనిపోయావో, క్రొత్తగా జన్మించావో, క్రొత్త జన్మని ఏం చేసిందంటే ఈ లోక మూల పాఠముల విషయంలో నువ్వు చనిపోయినట్టుగా చేసింది. నువ్వు చనిపోయావు కాబట్టి నేను తీసుకెళ్లి పారిపెట్టాను, ఆ నీటిలో ముంచేశాను. లేకపోతే నేను ఎందుకు నీటిలో ముంచుతాము? నువ్వు ఒప్పుకున్నావు కదా, ఏమన్నావంటే నేను ఇక్కడి నుంచి ఆ లోకం వైపు వెళ్ళండి అని అన్నావు కదా, నేను ఇక్కడి నుంచి నాకు ప్రభు అతనే అని చెప్పావు కదా, నేను ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా ఏస్తూనే నడుస్తానని చెప్పావు కదా, సంఘంలోనే ఉంటానని చెప్పావు కదా, మరి అలా ఉంటామని చెప్పిన తర్వాత నేను తీసుకుని వెళ్ళి ఆ నీటిలో ముంచడం జరిగింది. నీకేమి చెప్పకుండా అమ్మ రామ్మ ఒకసారి నువ్వు బాప్తిజం తీసుకొచ్చాలనేసి నేను తీసుకెళ్ళి ముంచేయలేదు కదా. అందుచేత ఈ లోక మూల పాఠముల విషయంలో మృతి పొందిన ప్రతి వ్యక్తి కూడా కొత్తగా జన్మించిన వాడు. ఆ కొత్తగా జన్మించిన వ్యక్తిలోనే ఏముంటాయి? దేవుని కొరకు ఫలాలు ఫలిస్తాడు ఆయన, లేకపోతే ఫలించలేడు. ఎప్పుడైతే ఇంతవరకు ఎవరితో ఉన్నాడు అతను, అతని భర్త ఎవరు? ఈ వ్యక్తికి భర్త ఎవరు? సాతాను, లోకం ఏం చెప్తే అదే చేశాడు ఇంతవరకు. లోకం
అనుసరణలో నడిచాడు, లోకమంతా నడిపించింది. ఇప్పుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో, పాతి పెట్టేసామో, బాప్తిజం పొందుకున్నాడో, ఇక నుంచి ఇతనికి లోకంతో సంబంధం లేదు. లోకంతో సంబంధం లేదని ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? మన లోకంతో నేను ఎప్పుడో సంబంధాన్ని విడిచిపెట్టేశాను, నేను విడిచిపెట్టి బ్రతుకుతున్నానని ఎవరు చెప్పగలరు? ఏమిటా బాప్తిజం తీసుకున్న వాళ్ళని అడుగుతున్నాం కదా, నేను బాప్తిజం తీసుకుని లోకాన్ని విడిచిపెట్టేశాను, ఇక లోక మూలపాఠాలు నా మీద పనిచేయట్లేదు అని ఎవరు చెప్పగలుగుతున్నాము? గొడవలు జరుగుతున్నాయి, ఇంట్లో అల్లలు జరుగుతున్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, కాఠిన్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా మనలోని. లోక మూలపాఠాల విషయంలో చనిపోతే ప్రేమిస్తాం, జాలి చూపిస్తాం, దయ చూపిస్తాం, క్షమిస్తాం, దాచుకుంటాం, జాగ్రత్తగా కాపాడుతాం, బలహీనులు జాగ్రత్తగా లేవనెత్తాం. కావున ఈ లోక మూల పాఠముల విషయంలో బుద్ధి పొందడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రొత్త జన్మలో జరుగుతుంది. అందుకే క్రొత్తగా జన్మించాలి, అందుకే బాప్తిజం పొందుకోవాలి, అందుకు బాప్తిజం పొందుకున్నాను. ఇప్పుడు తర్వాత విషయం ఏంటంటే 6వ అధ్యాయంలోనే ఒకసారి చూడండి, 6వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు ఏమన్నాడంటే, అనగాళ్ళు పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవిస్తాము. ఎలాగు దానిలో అంటే దేంట్లోనండి? పాపములు అంటే లోకంలో. ఏమిటి ప్రశ్న ఏంటో చూసారండి? మనం ఎప్పుడైతే బాప్తిజం పొందుకున్నామో అనేటండి, మనం పొందుకున్న ప్రతి ఒక్కరు ఎలాగు లోకంలో జీవిస్తారు. లోకంలో జీవించటము ఎంత ఇష్టమో నీకు ఒకప్పుడు, కానీ నువ్వు కొత్తగా జన్మించిన తర్వాత నీకు లోకం అంటే అసహ్యం పుడుతుందా? లోకం అంటే నువ్వు ఇష్టపడకుండా జీవిస్తున్నావా? అయ్యో నాకు లోకం వద్దు, లోకం బాగలేదు అని అనుకుంటున్నావా? ఇంకా లోకం వైపు చూస్తున్నావా? వాళ్ళు పెట్టుకున్న బంగారం మీద, వాళ్ళు పెట్టుకున్న వస్తువుల మీద, వాళ్ళు కట్టుకున్న ఇళ్ళ మీద, వాళ్ళు ధరించుకున్న ప్రతిదాని మీద, లేకపోతే వాళ్ళు తిన్న తిండి మీద, వాళ్ళు దేని మీద నువ్వు ధ్యాస పెడుతున్నావా? కోరికతో ఉన్నావా? వాళ్ళు అంత డెవలప్ అయిపోతున్నారు, మేమెప్పుడు డెవలప్ అవుతాము, మేమెప్పుడు అయిపోతాము నువ్వు మళ్ళా అనుకుంటున్నావా? లోకం అంతా తెచ్చేసుకోవాలనుకున్నావా మన ఇంట్లోకి? ఏమా లోకం అనేది ఎంత చెడు అండి అసలు. లోకం అనేది ఎంత చెడు అండి. నువ్వు బాప్తిజం పొందుకున్నావు, నువ్వు బాప్తిజం పొందుకున్నావు అంటే లోకాన్ని విడిచిపెట్టేసి వచ్చావా? లోకము నీతో పాటుగా మళ్ళా తెచ్చుకున్నావా? నువ్వు చచ్చిపోలేదు. అలాగైతే ఫలాలు ఫలించడానికి నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి. లోకం విడిచిపెట్టలేని వాడు దేవుని కొరకు ఫలం ఫలించలేడు. ఇప్పుడు ఎందుకు పౌలు ఈ సంగతి చెప్తున్నాడు ఒకసారి చెప్తాను చూడండి. పౌలు వాక్యం చెప్పాడు, ధర్మశాస్త్రం ఏలుబడి కింద ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పాడు యూదుడికి. యూదుడు ఆల్రెడీ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. మళ్ళా ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాడు తెలుసండి? యూదుడు ధర్మశాస్త్రాన్ని పాటిద్దాం అనుకుంటున్నాడు. రెండు ఒకసారి పాటిస్తే ఆ వ్యక్తులు ఏం రావు? ఫలాలు రావు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట మామూలుగా చెప్తాను చూడండి. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. వెచ్చగా ఉండకూడదు. కొంతమంది ఇక్కడికి వచ్చింది మనలో కూడాను వారంలో చాలా రోజులు బయట ఉంటున్నారు, చర్చికి మాత్రం వస్తున్నారు. చాలా మంది అంటారు నాకు అనుకున్న మాట మరి చర్చికి వస్తున్నారు, వాళ్ళు కూడా అలా చేస్తున్నారు, నానే వస్తున్నారండి, గంట సేపు ఉంటారు. ఈ 167 గంటలు అక్కడే ఉంటున్నారండి, మీ ఊళ్ళో ఉంటున్నారండి, మీ దేశం ఏంటంటే వాళ్ళ దేశం. మళ్ళీ ఏమంటారు? పెళ్ళైన తర్వాత కూడా మరి మీ అబ్బాయి ఎందుకంటే అలా ఉన్నాడు, మీ అమ్మాయి ఎందుకంటే అలా ఉందంటే ఆ నేర్చుకున్నది ఎంత? నువ్వు డిగ్రీ వరకు కాలేజీకి పంపించేసి కాలేజీ చదువు చదివించేసావు కదా, ఇంటర్లో రాత్రి పగలు చదివించేసావు కదా, దేవుడు వారిని ఎక్కడ నేర్పించావు నువ్వు అసలు? మళ్ళా వచ్చి పాస్టర్ గారు అడుగుతారు, అమ్మా మరి పాస్టర్ గారు మీరు చచ్చిపోతున్నాడు కదండి, ఆ పిల్లోడు అలా చేసేటండి, ఆ అమ్మాయి అలా చేసింది ఏంటండి, ఆ అబ్బాయి ఎందుకంటే తిడుతున్నాడు, ఆడేప్పుడు వచ్చాడండి ఆ డిగ్రీ వరకు కూడా ఆ ఏదేదో కాలేజీలో చదువుకున్నాడు, ఉదయం నుంచి రాష్ట్రంలో కాలేజీ లేని వాళ్ళు ఏదో సండే స్కూల్కి వస్తారంటే 9:30 10కి వస్తారంటే ఒక గంట వెళ్ళిపోతారు, ఆరాధనకు వచ్చారంటే ఒక గంట చేసుకుని వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది కదండి. ఏమిటి మీ పిల్లల్ని స్కూల్ కానీ కాలేజీ కానీ గంటే పంపించండి, వాళ్ళు చెడిపోతారు బాగుంటారు చూడండి, పాస్ అవుతారు ఫెయిల్ అవుతారు చూడండి. ఒక ఐఐటి ర్యాంక్ కొట్టాలంటే వాడికి 24 గంటలు కోచింగ్ ఇస్తున్నారు. మీ పిల్లడికి ఇక్కడ కనీసం
ఇలా లైట్లు కూడా ఆపకుండా మీరు కూడా వెళ్ళిపోతారు కదా పరుగున. మనకు కావాల్సింది భౌతికం, అదంతా కావాలి. పెంట అంతా తెచ్చేసుకోవాలి మన ఇంట్లోకి, ఆ లోకం అంతా తెచ్చేసుకున్నాం మనం. మన పిల్లలు పోయినా పర్వాలేదు, మన పిల్లలు నరకానికి వెళ్ళిపోయిన పర్లేదు, మనం నరకానికి వెళ్ళిపోయిన పర్లేదు, కానీ ఏదో కొంతమంది 9:30కి 10 గంటలకు కూడా వచ్చి కూర్చున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఎంత భయం లేని స్థితి అండి. మళ్ళా వాళ్ళు వచ్చి అంటారు, పక్కన వాళ్ళు అంటారు, పొరుగు వాళ్ళు అంటారు, అతను మీ చర్చకు వస్తున్నాడు కదండి, ఏంటంటే అనుకుంటాడు, సరిగ్గా మాట్లాడేటండి, కోపంతో మాట్లాడతాడేటండి, చెడ్డపనులు చేస్తున్నాడండి. బాబోయ్, మాకేం తెలుసయ్యా, మేము రాత్రి మగలు కష్టపడుతున్నాం, మాతో ఉంటే కదా, మాతో ఏడిస్తే కదా. నువ్వు ఎక్కడో ఉంటావు, మళ్ళీ ఏదైనా మాట వస్తే అంటావు మా పిల్లలు అయిపోయారేటండి. ఏమైపోతారు? చదువు చెప్పిస్తున్నాక చెప్పించుకో. మీ పిల్లలకి రాత్రి పగళ్ళు ఐఐటి ర్యాంకుల కోసం, ఎంసెట్ ర్యాంకుల కోసం, ఏదో ఐఏఎస్ ఆఫీసులు చేసేది కోసం రాత్రి పగలు చదివిస్తున్నావు. ఏమిటి బైబుల్ నేర్పిస్తావు, 1 గంట పంపించండి, నువ్వు ఎప్పుడైనా పంపిస్తావు, నువ్వు సొంత ఛార్జీ పెట్టుకొని పంపించావా? నువ్వు ఏదైనా ఖర్చు పెట్టావా దేవుడి కోసం, సొంత ఛార్జీ పెట్టుకున్నావా? నీ పిల్లవాడికి ఒకవేళ ఒక చైతన్య కాలేజీలో చదివిస్తే, స్కూల్లో చదివిస్తే ₹1,00,000 డొనేషన్ కడుతున్నావు. నువ్వు ఎప్పుడైనా చర్చ్ కోసం ₹1,00,000 డిపాజిట్ కట్టావా? నీ జీవితంలో ఎప్పుడైనా ఒక 20,000 డిపాజిట్ కట్టావా? మా పిల్లలకి ఇవ్వండి, చదువు చెప్పండి అని. కానీ మీ పిల్లలు మాత్రం, మనం మాత్రం మూల పాఠాల నుంచి బయటకు వచ్చేది. ఎలా బయటకు వచ్చేస్తామండి మూల పాఠాల నుంచి? ఏది ఆ ప్రార్థన, ఏది ఆ జీవితం ఏదండి? కావున నువ్వు భౌతికంగా ఎంతో కష్టపడుతున్నావు. ఒకవేళ మీ పిల్లలు మంచి ర్యాంకులు సంపాదించవచ్చు, మంచి ఉద్యోగాలు రావచ్చు, ఎంతో అభివృద్ధి చెందొచ్చు, కానీ దేవుళ్ళు అభివృద్ధి చెందకపోతే యుగాలు నష్టపోతాం. దానికోసం ఇక్కడ చేసుకోవాలండి, దానికోసం చేసుకోవాలండి. కావున ఈ లోక మూలపాఠాల విషయాల్లోంచి బయటకు రావాలంటే సామాన్యమైన సంగతి కాదండి. ఎంత దేవుడితో లింక్ అప్ ఉంటే మనం బయటకు వస్తాం తెలుసండి. నువ్వేదో మామూలుగా 2 గంటలు వచ్చి కూర్చుంటే, నేను 2 గంటలు వచ్చి కూర్చుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టలేము. లోకం చాలా పవరు, సాతాను చాలా గొప్ప అధికారి. అందుకు పౌలు ఏమంటున్నాడంటే 2 చోట్ల ఉంటే అవ్వదు, ఒక చోటే ఉండాలి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండదు. దయచి అయ్యా ఏంటి ఈ జీవితం, నాకు నేను మానేస్తే బాగుంటుంది, మానేస్తే బెస్ట్. లేకపోతే ఉంటే పౌరుషంగా రోషం కలిగి ఒక ఏలియా లాగుండు, ఒక యేసుప్రభు లాగుండు, ఒక మోషే లాగుండు, ఒక సమూయేలు లాగుండు, ఒక తిమోతి లాగుండు. అంతే తప్ప నులివెచ్చని స్థితి ఉంటే బయట అందరూ కూడా చెడ్డగా చెప్పుకుంటున్నారు, ఈరే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. మన గురించి చెడ్డ పేరు ఉందండి, లోపల మంచి పేరు లేదు. ఎందుకంటే మనం 2 వైపులా బ్రతుకుతున్నాం. దేవుడు నమ్ముకున్నామని చెప్తున్నాము, దేవుడు ఒక వారం అంతట్లో ఒక ఆదివారం నాడు చర్చిలో ఉంటున్నాం, మిగతా రోజులంతా లోకం మన కోపం, మన అసూయ, మన ద్వేషం, మన కలహం అన్ని బుద్ధులు ఉన్నాయి. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, నువ్వు ఎంత సాక్రిఫై చేస్తావో అంత పెట్టుకొని అంత ప్రతిఫలం నీకు వస్తుంది. ఏమీ చేయకుండా ఏం ప్రతిఫలం వస్తుంది? ఏం ప్రతిఫలం వస్తుందండి? ఏమీ చేయకుండా ప్రతిఫలం ఆశించకూడదు. కావున మనం ఆలోచిస్తుంది ఏంటంటే, పౌలు అక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, నువ్వు ఎరిగిన వాడు ధర్మశాస్త్రాన్ని. ఈరోజు ధర్మశాస్త్రం నుంచి నువ్వు విడుదల పొందావు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తావు. నువ్వైతే యేసు ప్రభు దగ్గర ఉంటే, లేకపోతే ధర్మశాస్త్రం. 2 భర్తలు ఉండకూడదు నీకు ఏదో ఒక భర్త ఉండాలి. 2 భర్తలు ఉంటే నువ్వు వ్యభిచారి అయిపోతావు, వ్యభిచారి. ఈరోజు ఎవరైనా సంఘంలో ఉంటూ లోకంతో కలిసి ఉంటే కనుక ఈ ఇద్దరు భర్తలతో ఉంటే వాళ్ళు ఏమంటారు? బైబిల్ ఏమంటుందంటే నువ్వు వ్యభిచారిని అంటున్నాడు. అవునా? ఆ వ్యభిచారిగా ఉన్న వ్యక్తి ఫలం ఎలా ఫలిస్తాడు? దేవుని కొరకు ఫలం ఫలించాలంటే అక్కడైనా తెగదింపులు చేసుకోవాలి, ఎక్కడైనా తెగదింపులు అక్కడ తెగదింపులు చేసుకుంటేనే ఇక్కడ ఫలించగలుగుతాం, లేకపోతే ఫలించలేదు. అందుచేత మన జీవితాల్లో మనం చచ్చిపోయాం, మనం మరణించాం, ధర్మశాస్త్రం నుంచి విడుదలయ్యాము, లోకంలోంచి విడుదలయ్యాము, పాపంలోంచి విడుదలయ్యాము, అంధకారం నుంచి విడుదలయ్యాము, చీకటిలోంచి విడుదలయ్యాము, సాతాను బంధకాల నుంచి విడుదలయ్యాము. కాబట్టి విడుదలై నేను వెలుగుతో ఉన్నానా పొత్తు పెట్టుకొని, క్రీస్తుతో పొత్తు పెట్టుకుని ఉన్నానా, క్రీస్తుతో కలిసి జీవిస్తున్నానా? అలా జీవిస్తే కనుక అగో పైన రెడీ పెట్టుకున్నాం కనుక దేవుని కొరకు ఫలం ఫలించగలుగుతాం, లేకపోతే ఫలం ఫలించగలుగుతాం. ఈ మాట, ఈ తీరు అంతా మారిపోతుంది. ఫలం ఫలించేటట్టుగా కొలసి పత్రిక, రోమ పత్రిక 7వ అధ్యాయంలో కూడా ఇంకో మాట చూడండి. 7వ అధ్యాయంలోనే 1-3 వచనాలు ఏమన్నాడంటే, ధర్మశాస్త్రము తెలిసిన వారితో అనగా యూదులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఎక్కడున్నారు?
మీరు ఎక్కడుంటే మంచిది అన్నాడు. ఇప్పుడు ఈ 3 వచనాలు చదివాం కదా, 3 వచనాల్లో ఏ భక్త దగ్గర ఉండాలి, ఎక్కడ ఉండాలండి? యేసుక్రీస్తు దగ్గర ఉండాలా, ధర్మశాస్త్రం దగ్గర ఉండాలని చెప్తున్నాడా? అసలు అతని ఉద్దేశం ఏమిటంటే మీరు ధర్మశాస్త్రం విడిచిపెట్టియాలి, యేసుప్రభు దగ్గరకు రావాలి, కొత్త నిబంధన దగ్గరకు రావాలి, జీవ నియమాల దగ్గరకు రావాలి. ఏ జీవ నియమాల దగ్గర ఏ వ్యక్తి అయితే వస్తాడో అతనిలో జీవం అనేది వృద్ధి చెందుతుంది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు ఫలాలు ఫలించడం అనే విషయాన్ని మనం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. మీరు వాగ్దానమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే అన్నాడు. మనం పాతి పెట్టబడిన వారు ఎవరితో కూడా? యేసుప్రభు ఎలాగైతే పాతి పెట్టారో, ఏమండి, యేసుప్రభు ఎలాగైతే పాతి పెట్టారో బాప్తిజంలో కూడా నేను ఏం చేశారు? నీటిలో పాతి పెట్టారు. పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచావు. ఎందుకు లేచావు? లేచి ఎవరితో ఉండడానికి లేచావు? నువ్వు లేచిన తర్వాత ఇగో ఇతనితో ఉన్నావు. నువ్వు లేపబడక ముందు, నువ్వు బాప్తిజం పొందక ముందు లోకంతో ఉన్నావు, లోకాధికారితో ఉన్నావు, సాతానుతో ఉన్నావు. సాతాను నిన్ను పరిపాలించాడు. కాబట్టి ఆయన యందు బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతున్నారంటే ఆయనతో పాటుగా పాతి పెట్టబడుతున్నారు, తిరిగి లేస్తూ ఉన్నారు. తిరిగి లేచిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోక మూల పాఠాన్ని విడిచిపెట్టి జీవిస్తారు. ఈ లోక మూల పాఠాల వాళ్ళు మంచి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో బాప్తిజం పొందుతున్న వారందరూ కూడానండి ఏమేమి పనులు చేస్తున్నారంటే కొన్ని పనులు చేస్తున్నారు. ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు. మనం లోకాన్ని నుంచి బయటకు రావాలంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏముండాలి? వ్యక్తిగతంగా ప్రార్థన, ఇంట్లో ప్రార్థన. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, భార్య భర్తలు ప్రార్థన చేసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ప్రార్థన ఏ ఇంట్లో లేదో ఆ ఇంట్లో దెయ్యాలు తిరుగుతాయి అంతే. ఆ ఇంటికి దెయ్యాలు యజమానులుగా ఉంటారు అంతే. లోకం యజమానిగా ఉంటుంది. ప్రార్థన లేని ఇల్లు ఎంతో నష్టపోతుంది. ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తిలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తి ఎడతెక్కకుండా ప్రార్థన చేసుకుంటేనే అతను లోకం నుంచి బయటకు రాగలుగుతాడు, లేకపోతే రాలేడు. నేను డ్యూటీ చేస్తానండి, మరి మా ఇల్లు పోషించుకోవాలంటే బాబు మీరు డ్యూటీ చేస్తారా? ఇల్లు పోషించుకోవాలా? కనీసం నువ్వు 8 గంటలే కదా డ్యూటీ చేస్తావు, పోనీ 16 గంటలు డ్యూటీ చేస్తావు కదా, మిగతా 8 గంటలు ఏం చేస్తావు? కనీసం దేవుడికి 1 గంటే నువ్వు, 1 అరగంటే నువ్వు నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకో. నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. ఎందుకంటే నువ్వు ఎడతెక్క ప్రార్థన చేయకపోతే ఆ మూల పాఠాల విషయం నుంచి బయటకు రాదు. మళ్ళా వాటిని అవి నీ మీద ఒత్తిడి చేస్తాయి, నీ మీద ప్రభావం చూపుతాయి, నేను కదలలేము అసలు. అందుచేత మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఏం చేశారంటే బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సంఘంతో కలిసి ప్రతి దినము అనుదినము దేవాలయంలో తప్పక కూడుకునేవారు. కొన్ని మనం అనుదినం ఇక్కడ దేవాలయంలో తప్పక కూడుకోవడం లేదు ఇక్కడ, కానీ కనీసం ఇంటి దగ్గరైనా ప్రతి దినం కూడుకుంటున్నాం. మనం మీ భర్తతో, మీ భార్యతో, మీ పిల్లలతో కలుసుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అసలు నీ కార్యం ఉందా? అలా కాకపోతే లోకం అనే మూలపాఠాల నుంచి విడుదలవు. నీకు సాధ్యం కాదని. ఎందుకంటే లోకాధికారి అతని గురించి ఏమన్నా తెలుసండి? ఎవరిని మిగుతుమా అని గర్జించు సింహం వల్లే మన ఇంటి వారిగా ఉన్నాడేంటండి. అంటే ఎవరి దగ్గర పని లేదు ఆయనకి. ఎవరైతే కొత్తగా జన్మించారో, బాప్తిజం పొందుకున్నారో వారితోనే ఆయన పని ఉంది అంతే. వాళ్ళ దగ్గర ఉంటాడు. ఎంతసేపు అయినా నిన్ను మళ్ళా తిరిగి వెనక్కి తీసుకెళ్ళిపోవాలని, మళ్ళా పరిపాలించాలని, మళ్ళా యజమానిగా ఉండాలని, మళ్ళా భర్తగా ఉండాలని ఆయన అనుకుంటాడు అంతే. పరిపాలించాలనుకుంటాడు. కావున ఆయన పరిపాలించుకు బయటికి రావాలి అంటే ఎడతెక్క ప్రార్థన చేస్తే తప్ప నువ్వు సాధ్యం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిరోజు గెత్సేమనే తోటలోకి ఎందుకు వెళ్ళారు? ఒలీవల కొండకి ఎందుకు వెళ్ళారు? ప్రతిరోజు ప్రార్థన చేయడానికి. ఆ శిష్యులతో కూడా చెప్పారు, ఏమని అన్నారంటే మీరు మెలకువగా ఉండండి, మీరు శోధనలో పడకుండా ఉంటారంటే మెలకువగా ఉంది. అంటే చాలా మంది ఏం చేస్తామంటే సమస్య వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం, కానీ సమస్య రాకముందే యేసుతో ప్రార్థన చేసేవారు. ప్రతిరోజు ఆయన దినాన్ని ప్రార్థనతోనే ప్రారంభించేవారు.
నిన్న కాక మొన్న నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరి నుంచి వస్తుండగా ఒక సహోదరు నాతో వస్తున్నారు. ఆయన చాలా పెద్ద స్కూల్ ప్రిన్సిపల్. ఆయన మొన్న 24-25 తేదీలు సహోదరులు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవునికే మొదటి స్థానం ఇద్దామని పాట విని ఏమనుకున్నాడో కొంత మీద అతను అనుకున్న నిర్ణయం ఏంటంటే, ఆ సాక్షి చెప్పాడు ఏంటంటే, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎంత పనులున్నా సార్ నేను ఏం చేస్తున్నానంటే ఉదయం లేచి బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థించుకుంటున్నాను. ఉదయం లేచిన అతను చాలా పెద్ద స్కూల్ అనిపిస్తుంది, ఇంటర్నేషనల్ స్కూల్. ఎన్నో కాల్స్ వస్తాయి. నేను ఉదయం లేచిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ వాక్యం చదువుకున్న తర్వాతే నేను అన్ని చేస్తున్నాను. నా జీవితంలో మన జీవితాల్లో ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, వాక్యం చదవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, మన పిల్లల చేత చదివిస్తున్నామా వాక్యాన్ని? ఏమండి, వాక్యాన్ని చదివిస్తున్నామా? మనం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా? ఎంత ఖాళీ లేకపోయినా మరి ఆ బాప్తిసం పొందుకున్న వారు లోకమూల పాట విషయంలో నుంచి మృతి పొందారు కదా. ఆ మృతి అనేది అలా కొనసాగాలి అంటే, అలా కొనసాగుతూ ఉండాలంటే ప్రార్థన చేసుకోకపోతే ఎలాగా? ఎడతెక్క ప్రార్థన చేయాలి, ఎడతెక్క వాక్యం చదువుకోవాలి. ఖాళీ దొరికినప్పుడల్లా నీ చేతిలో నీ బ్యాగ్లో బైబిల్ ఉండాలి, నీ బ్యాగ్లో పాఠ్య పుస్తకం ఉండాలి. నువ్వు ఎక్కడికి పోయినా ఖాళీ దొరికితే కొద్దిగా బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. నేను సాతాను ఏమి చేయలేడు. లేకపోతే మళ్ళా అతని దగ్గర తీసుకెళ్ళిపోతాడు. అతను మళ్ళా యజమాని అయిపోతాడు నీకు. అతను మళ్ళా భర్త అయిపోతాడు. అప్పుడు భర్త అయిపోతే మళ్ళా నువ్వేం చేస్తావంటే ఆదివారం చర్చకు వస్తావు, మిగతా రోజులు ఆయన భర్తగా ఉంటాడు. ఆదివారం చర్చకు వస్తావు, మిగతా రోజులు ఆయన భర్తగా ఉంటాడు. అప్పుడు నీకు ఎంతమంది భర్తలు అంటే ఆత్మీయ 2 భర్తలు అవుతారు. అప్పుడు దాని బైబిల్ ఏమవుతుందంటే నువ్వు వ్యభిచారి. వ్యభిచారి అనే మాట మామూలుగా చాలా భయంకరమైన మాట వాడేది 7వ అధ్యాయంలో. వ్యభిచారి, అవునా? వ్యభిచారిని చూసినప్పుడు మనకు ఎలా ఉంటుంది? అసహ్యంగా. మరి నువ్వు వ్యభిచారిగా ఉన్నావు అంటే నీకు అసహ్యం లేదా? నీకు బాధ అనిపించట్లేదా? నాకు బాధ అనిపించడం లేదా? ఆ రోజుల పాటు నచ్చినట్టుగా అన్ని చేసేసుకొని ఒక్క రోజు పాటు అలాగా దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో కూర్చొని ఉన్నాను అంటే అతను అంటున్నాడు, నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? ఎవరి దగ్గర ఉన్నావు? చెప్పండి. స్త్రీ కొంతమంది ఒక కొద్ది సమయం లేట్ అయితే, ఏమ్మా ఎక్కడ వెళ్ళిపోయావు అడుగుతాడే భర్త. ఏం నీకు అంత పౌరుషం ఉంది కదా? నీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అయ్యా? అమ్మా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే, అవునైనా ఎంత దారుణంగా తిరుగుతున్నాను, నీతో నిబంధన చేసుకున్నాను, ఒప్పందం చేసుకున్నాను, కానీ నేను నీ దగ్గర ఉండట్లేదయ్యా అని ఎప్పుడైనా బాధ కలిగిందా? దుఃఖపడ్డాము, మనం ఏడ్చాము. అసలు ఏంటి బ్రతుకులు అయిపోతుంది నా బ్రతుకు? ఎంతకాలం ఇలా బ్రతుకుతా నేను? ఇంకా ఎంతకాలం? ప్రతి రోజు నాకు దేవుడు ఇస్తున్నాడు కదా, నాకు ఆయుష్ ఇస్తున్నాడు కదా, జీవాన్ని ఇస్తున్నాడు కదా, ఎంతకాలం ఇంకా చచ్చిపోకుండా ఉంటాను? ఆ మూలపాటల విషయం ఎంతకాలం? లోకంతో ఎంత నేను సంసారం చేస్తాను? లోకాన్ని ఎంత ఇష్టపడతాను? లోకంతో ఎంత పొందిక చేస్తాను? లోకాన్ని ఎందుకు అంత ఇష్టపడుతున్నాను? యేసు ప్రభు దగ్గరికి వచ్చాను కదా అని అనుకుంటున్నామా? అనుకుంటే ధన్యులు. అలాగా వేరేగా ఉంటే ధన్యులం, అలా దేవుడి సన్నిధిలో ఉంటే ధన్యులం, దేవుడితోనే ఉంటే ధన్యులం. యేసు ప్రభువే నాకు అధికారిగా ఇస్తా, యజమానిగా ఉంటే నేను ధన్యుణ్ణి. అవునా? మొదటి విషయం ఏంటంటే, కొత్త జన్మలో ఒకటి ఈ లోకమూల పాట విషయం బుద్ధి పొందుతాడు. ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే 6వ అధ్యాయంలోనే మరొక మాట చదువుతున్నాం చూడండి. 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఏమంటే మన బిడ్డను పాపానికి ఏం కాకున్నట్లు, ఎక్కడున్న వారు పాపానికి దాసులు కాదు. ఎవరు భక్తగా ఉంటే మనం పాపానికి దాసుకుంటాము. యేసు ప్రభు వారు భక్తగా ఉంటే పాపం చేయనివాడు ఆయన. యేసు ప్రభు వారు అన్నారు, మీరు నిష్కలంకులుగాను అనింద్యులుగా ఉండాలని వాక్యం చేత ఉదక స్నానం చేయించాడు మనల్ని. ఆయన పవిత్రులుగా మనం ఉండాలనుకుంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు. తన భార్య అయిన సంఘము, శిరస్సుగా ఉన్న క్రీస్తు సంఘం గురించి ఎంత ఆలోచిస్తున్నాడంటే, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, కలంకం లేనిదిగా ఉండాలి, రాగు లేనిదిగా ఉండాలి, మచ్చ లేనిదిగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే 6వ వచనంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, ఏమనగా మన వెకుములో పాపములకు దాసము కాకుండా
శరీరము అర్థం లేకుండా అవునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి నిలుపుదాము. మన పురుషుడు, పాత పురుషుడు చచ్చిపోయాడు, సిలువలోకి వెళ్ళిపోయాడు. ఆయన కిందకి దిగలేదు, అయిపోయింది, అది పాత పెట్టేసాం. కొత్తవాడు ఉన్నాడు నాలో, కొత్త జీవితం ప్రారంభించాం. మన పాప శరీరము మన 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 పాప శరీరం నిరర్థకం చేసేసాడు, అర్థం లేకుండా చేసాడు, అయిపోయింది అది. మరి ఇంకా పాత జీవితం, ప్రాచీన స్వభావం వదిలిపెట్టేసుకున్నాం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేద్దామని వాగ్దానం చేశాము. ఒకసారి ప్రియమైన వాళ్ళ పాత నిబంధన కాలంలోని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేసుకునేటప్పుడు ముందు మోషేని తీసుకుని వెళ్ళి అన్ని విషయాలు చెప్పాడు. చెప్పేసి మోషే కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత మోషే ఏం చేశాడంటే అన్ని సంగతులు చెప్పేశాడు. దేవుడు ఎలా ఉండాలో చెప్పాడు. ఎలా ఉండాలో చెప్తే అప్పుడు చూడండి ఒకసారి నిర్గమకాండం 24:8. నిర్గమకాండం 24:8 నేను చదివేస్తాను, అందరూ చూడండి. 24:8 3వ వచనం చదువుతున్నాను చూడండి. ఇంతకుముందు మనకన్నా ముందు ఒక బ్యాచ్ ఉంది, ఒక ప్రజ ఉంది, ఒక జాతి ఉంది. ఆ జాతితో మాట్లాడుతూ ఆ ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు. 3వ వచనం చదువుతున్నాను చూడండి. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారము ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారము ఎవరండి చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఏక శబ్దంతో ఉత్తరమిచ్చారు. ఏమని చెప్తున్నారు చెప్పండి వాళ్ళు? మేము దేవుడు ఏవైతే చెప్పాడో నువ్వు చెప్పావు కదా మాకు, అవన్నీ చేస్తామన్నారా చేయనన్నారా అన్నారు. అప్పుడు దానికోసం ఏం చేశాడంటే మోషే ఏం చేశాడు తెలుసండి? కొన్ని గొర్రెలు, మేకల్ని, కొన్ని కోడెలను వధించి కొంత రక్తాన్ని తీసుకొని పల్లెల్లో పోసుకొని ఆ ముంచిన అందులో ముంచి అందరి మీద జల్లాడు, ప్రోక్షించాడు. ఇక నుంచి మీరు చెప్పిన మాట ప్రకారం మీరు దేవుడితో నిబంధన చేసుకున్నారు. ఇక మీ భర్త ఎవరంటే ఎవరు? పరలోకమందున్న దేవుడు. పెళ్ళిట మీరు భార్య అవుతారా? నిబంధన అయిపోయింది, వివాహం అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఎవరి మాట వినాలి? అంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి సేనాయి దగ్గరికి వచ్చినప్పుడు 2 నెలలు అయింది. ఇంకాను ఈ 2 నెలలు అయిన తర్వాత మొట్టమొదటి చేసింది ఏంటంటే అతనితో నిబంధన చేసుకున్నాడు. మొట్టమొదటి దేవుడు మీరు నాతో నిబంధన చేసుకోండి, ఒప్పందం చేసుకుందాం. మనం ఒప్పందం చేసుకున్న తర్వాత ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ ప్రయాణం అంతట్లో కూడా ఎవరు చెప్పినట్లుగా వినాలి? వాళ్ళు ముందే వాళ్ళే చెప్పేశారు కదా నోటుతోని. ఏమని అన్నారు? మేము మోషే యెహోవా దేవుడు ఏమి చెప్పాడో అవన్నీ చేస్తాం, మేము ఇదిగో మేము అందరము చెప్తున్నాం, తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం. కిందకి వెళ్ళిన తర్వాత చూడండి 24:8 7వ వచనం చదువుతున్నాను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమే ఉంటాము అనేది. ఏమవుతామండి? అప్పుడు వెంటనే మోషే ఏం చేశాడంటే అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులు అన్నిటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. అదండి. ఇప్పుడు ఏమిటి? ఆ ప్రభురాత్రి భోజనం ఉంది కదా, ఆ ప్రభురాత్రి భోజనం దగ్గర అందరూ వస్తున్నారు కదా తీసుకోవడానికి. ఆ వచ్చేటప్పుడు మనం ఏం చెప్తున్నాం తెలుసా? ప్రభువా ఈ వారం అంతా నీతోనే ఉన్నాను తప్ప లోకంతో నేను పాపం చేయలేదు అని చెప్తున్నాను. నువ్వు చెప్పినట్లే విన్నాను ప్రభువా, ఇదిగో తీసుకుంటున్నాను ప్రభువా. కొంతమంది ఆ చేతితో ఒకవేళ ఏదైనా చెడును ముట్టుకొని ఆ నోటితో చెడు మాటలు మాట్లాడేసి ఆ నోటితో చెడు వాటిని తినేసి చెడు వాటిని త్రాగేసి ఇదంతా పాడు చేసుకుని వచ్చి ఆ రొట్టెలు కూడా తీసేసుకున్నారు అనుకోండి, వాళ్ళు చనిపోతారు, వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. పాపం కదండి. ఒక భర్త ఉంటుండగా వేరొక భర్తతో పాపం చేయడం ఎంత పాపమో. ప్రభురాత్రి కోసం ఎలా తీసుకోవాలంటే పాపం చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిందని ఆ రోజు వాళ్ళకు కూడా అదే చెప్పాడు, ఇది నిబంధన రక్తం. కానీ ఏ వ్యక్తి అయినా నచ్చినట్లుగా బ్రతికేస్తాను,
నచ్చినట్లుగా ఉంటాను, లోకంతో కాసేపు ఉంటాను, కాసేపు సంఘంతో కలుస్తాను, ఆదివారం నాడు సంఘంతో కలుస్తాను, శుక్రవారం నాడు సంఘంతో కలుస్తాను, మిగతా రోజులంతా మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మా బంధువులు, మా చుట్టాలు, నా ప్రవర్తన, నా జీవితం ఎవ్వరు చూడటం లేదు. ఎవరైనా అడిగితే గట్టిగా చెప్తాను అనుకుంటే ధైర్యానికి మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజు మనతో. అలా చేయకండి, అలా చేయకండి. నువ్వు 10,000 ఇచ్చవచ్చు కానుక, నీ కానుక అతనికి అవసరం లేదు. నువ్వేది ఇవ్వకపోయినా పర్లేదు, ముందు నీ జీవితం ఎలా ఉంది. నువ్వు ఒప్పుకున్నావు కదా బాప్తిజం తీసుకోకముందు, నాయన ప్రభుతోనే ఉంటాను అంటే కదా వెళ్ళి తీసుకెళ్ళి ముంచే మందులో పాతి పెట్టబడ్డావు కదా, చనిపోయావు కదా, పాతి పెట్టావు కదా, ఆ పాప శరీరం నిరతకం అయిపోయింది కదా, ఆ ప్రాచీన పురుషుడు వదిలేశాడు కదా, ఆ ప్రాచీన దెయ్యం వదిలేసింది కదా, ఆ దెయ్యంతో ఇంకా ఉన్నావా నువ్వు? నీలో ఏముండదు, దేవుని కొరకు వాళ్ళు ఫలమును ఫలించట్లేదు. అందుకే ఇశ్రాయేలీలో 20 సంవత్సరాలు పైబడి ప్రయాణం చేసిన వారు 6,03,550 మంది అయితే ఎందుకు ఇద్దరు మాత్రమే వెళ్ళారు లోపలికి? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారంటే ముందు అన్నారు యెహోవా చెప్పినట్టుగా చేస్తాము, యెహోవా చెప్పినట్టుగా విధేయులు అవుతాము అన్నవారే వాళ్ళందరూ తిరగబడ్డారు, వాళ్ళందరూ చనిపోయారు. ఈరోజు నేను కూడా యేసు ప్రభు వారి మీద తిరగబడుతున్నానా? నా ప్రభు యజమానత్వానికి నేను ఇష్టపడుతున్నానా? అయిష్టంగా ఉన్నానా? లోకమేనా నా జీవితము? లోకంతోనేనా నా వ్యాపకాలనేవి, నా జీవితం అంతాను? ఒకవేళ అలాగైతే క్రైస్తవుని అందరూ దూషిస్తున్నారు, క్రైస్తవుని అందరూ నిందిస్తున్నారు. మీరా క్రైస్తవులా, మీరా అంత చెడ్డోళ్ళు ఎవరు ఉంటారని అంటున్నారు. ఎందుకు అంటున్నారు తెలుసండి? మనం చేసే పనులు బట్టే. అందరితో అంటున్నాము మేము దేవుని పిల్లలు అంటున్నాము, కానీ మనం చేసే ప్రవర్తన. కావున నీవు మూలపాఠాల విషయంలో చనిపోయావు కొత్త జన్మలో. ఇశ్రాయేలు అన్నారు యెహోవా చెప్పినట్లుగా విధేయులవుతాము, మోషే నువ్వు వివరించినవన్నీ మేము చేస్తాం, తప్పకుండా మేము చేయకుండా మానేమని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత ఒక రోజు అంటే యజమాని ద్రాక్ష పళ్ళు కోద్దామని అతనికి ఏ ద్రాక్ష దొరికాయి? అందుకే కదండి పాట పాడాడు, ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొక్కుమా, నేను పిల్లలు కన్నాను పెద్దవాళ్ళు చేశాను, ఆఖరికి నా పిల్లలు నన్ను ఎంత ద్రోహం చేశారు. ఈరోజు మనం కూడా ద్రోహం చేస్తున్నామండి, చాలా ద్రోహం అండి. శిక్ష ఒక రోజు ఉంటుంది, ఇప్పుడు ఉండదు. అలా విడిచిపెడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా నేను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వు చెడ్డ పని చేసినా ప్రేమిస్తున్నాను, నేను చెడ్డ పని చేసినా నేను మొహం చూపుతున్నా ఇంకా నేను బ్రతుకున్నాను. ఎందుకంటే డాడీ మారు, ఒక రోజు మారి ఈ వారం మారిపోను అంటున్నాడు. ఒక అత్త కోడలు హింసిస్తుంది, ఆమె అమ్మ ఇంకా హింసించడం మాని. ఒక కోడలు ఒక అత్తని ఏడిపిస్తుంది, అమ్మ ఏడిపించడం మాని. ఒక ఆయన ఒకరు తిడుతున్నాడు, నువ్వు తిట్టడం మాని అని ఇంకొక రోజు ఇస్తున్నాడు అవకాశం. ఒక భర్త భార్యను మోసం చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఒక భార్య భర్తను మోసం చేస్తుంది, అవకాశం ఇస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, ఆ పిల్లలు చెక్కడైపోతుంటున్నారు, అయినా వాళ్ళకి అవకాశం ఇస్తుంది. వీళ్ళందరూ మనమందరూ ఏమనుకుంటున్నామంటే దేవుడికి ఏమీ తెలియదు, కళ్ళు మూసుకుని ఉన్నాడు అని అనుకుంటున్నామేమో. ఏమో జాగ్రత్త. మీ ఇంటి వ్యవహారాలన్నీ దేవుడు తెలుసు, నా ఇంటి వ్యవహారాలన్నీ దేవుడు తెలుసు, మన ఇంటి వ్యవహారాలన్నీ దేవుడు తెలుసు. సంఘంలో ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో పరలోకమందున్న తండ్రికి మరుగైనది కాదు, సృష్టమంతా కనబడుతుంది. నువ్వేది దాచడానికి లేదు. అందుచేత ప్రియమైన సోదరులారా, దేవుని కొరకు ఫలం ఫలించాలంటే ఒక్కరితోనే ఉండాలి. ఆనాడు యూదులు ధర్మశాస్త్రంతో ఉన్నారు, మళ్ళీ ఎవరితో కూడా ఉండాలనుకున్నారు? యేసు ప్రభుతో కూడా, అంటే కొత్త నిబంధనతో ఉండాలనుకున్నారు. కొత్త నిబంధన ధర్మశాస్త్రం రెండు ఒకే చోట ఏర్పాటు చేస్తే వారిలో ఫలాలు ఫలించవు. ఈ రోజు మనలో కూడా లోకము పరిపాలించి యేసు ప్రభు వారు పరిపాలిస్తే మనలో నుంచి ఫలాలు రావు. మనం ముందుగెచ్చిన స్థితిలో ఉన్నాము. అది చెప్పడానికి అధ్యయనం మాట్లాడుతున్నాడు. కావున ఏమైనా సహోదరులారా, మనము నియమించబడ్డాము, దేవుని కోసం పిలువబడ్డాము, దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు ఫలించడానికి వచ్చాము. కావున ఆనాడు క్రొత్త జన్మలు ఇవన్నీ జరిగాయి. అయితే ఇంకో మాట ఏంటంటే, మనం ఆలోచన చేసినట్లయితే ఒకడు అంటే ధర్మశాస్త్రము జీవనీయము రెండు పాటించడానికి లేదు, ఒకటే పాటించాలి. లోకము మనల్ని తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడాలి.
లోకము, అందులోనే లోకము మనలను తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువగా లోకము మనల్ని అంటే క్రిస్టియన్స్ని లేకపోతే ప్రభువుని నమ్ముకున్నాం కదండి మనం. ఎక్కడ తీర్పు తీరుస్తుంది ఎక్కువగా చెప్పమంటారండి? వివాహాల దగ్గర తీర్పు తీరుస్తుంది. గృహాలు ఓపెనింగ్ అవుతాయి కదండి, అలాంటి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుంటాం కదా మనం. అలాంటి చోట మనం లోకాన్ని మనం తీసుకొచ్చేస్తాం లోపలికి. ఏమండి? లోకాన్ని తీసుకొస్తాం. కావున వివాహాల విషయంలోని, గృహ నిర్మాణ విషయంలోని, ఇలాంటి విషయాల్లో కూడా క్రైస్తవుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అందులో ఎటువంటి అన్ని యొక్క ఆచారాలు జరగకూడదు. ఇటువంటి లోకాన్ని తీసుకుందాము. ఎప్పుడైతే మనం లోకం ఎక్కువగా తీసుకొస్తామంటే ఏదైనా అకేషన్ అయినప్పుడు మాత్రమే లోకాన్ని మరీ ఎక్కువగా తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. అందుచేత అలాంటి చోట తీర్పు తీర్చడానికి ఎవరికి మనం చూడకూడదు. తీర్పు తీర్చకూడదు. మనం వచ్చి ఏంటి మీరు క్రైస్తవులు కదండి, ఇలా చేస్తున్నారు ఎందుకు, మీరు కూడా ఇలాగే చేస్తారా, అలాగే చేస్తారా అని లోకం అనుకోండి. ఈరోజు చాలా మంది పండుగలు చేస్తున్నారు. అవి ఎవరికి తీర్పు తీర్చడానికి అవకాశం ఇస్తున్నాం మనం? లోకానికి. అవును, లోకానికి. అందుకే పౌలు రాశాడు, గలతీ పత్రికలో రాశాడు, కొలసీ పత్రికలో కూడా రాశాడు, మీరు ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చారు, అయినా కూడా మీరు ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్న పనులు ఆచరిస్తున్నారు, అవన్నీ పాటిస్తున్నారు. మరి లోకానికి ఏం చెప్తాము? మీరు క్రైస్తవులు అయిపోయారు కదా, అవన్నీ మీరు ఎందుకు పట్టుకున్నారు మళ్ళాను అని పౌలు వారికి తెలియపరుస్తున్నాడు. నేను పడిన ప్రసవ వేదన, నేను మిమ్మల్ని యేసుప్రభులా మార్చాలనుకున్నాను, యేసుప్రభులా తయారు చేయాలనుకున్నాను, కానీ ఇంకా నాకు వేదన కలిగేటట్టుగా మీరు బ్రతుకుతున్నారని పౌలు ఉత్తరం రాశారు గలతీ పత్రిక. కావున ఎక్కడ కూడా ఎవరికి తీర్పు తీర్చడానికి అవకాశం అనేది ఇవ్వకూడదు. మన బాధ్యత పొందినప్పుడు ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డాము అంటే లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాము, లోక సంస్కృతిలో నుంచి ప్రత్యేకించబడ్డాము. లోకంలో జరుగుతున్న ఏ సంస్కృతి కూడా మన ఇంట్లో జరగకూడదు. ఆ కల్చర్ తీసుకొని రాకూడదు. ఇందాక మొదటే ప్రారంభించినప్పుడే పాట ప్రారంభించినప్పుడే చెప్పాను ఏంటంటే ఈ లోకంలోకి వచ్చేటప్పటికి లోక సంస్కృతి అంతా కూడా భూమి మీద చాలా ఉంది, కానీ యేసు ప్రభువు మాత్రం ఎక్కడ కూడా లోక సంస్కృతిని చూపించాడా, చూపించలేదా? అసలు అంత పరలోక సంస్కృతి తప్ప లోక సంస్కృతి ఆయన జీవితంలో ఎక్కడ కనపడదు. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా లోకంలో నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పాడు ఆయన, నేను లోక సంబంధిని కాను, లోక సంబంధం చెప్పాడు యేసు ప్రభు. నేను కూడా మిమ్మల్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నానంటే లోకంలో నుంచి పిలుచుకున్నాను. నేను ఇక లోకాన్ని మీరు విడిచిపెట్టి వచ్చేయమని రమ్మని పిలిచాను. అందుచేత మీలో కూడా ఏమనకూడదు అంటే లోకం అనేది అసలు ఉండలేకూడదు. అలా లోకం ఉండకపోతేనే మీరు ఎవరి కోసం ఫలాలు ఫలిస్తారు? దేవుని కోసం ఫలాలు ఫలించారు, లేకపోతే దేవుని కోసం ఫలాలు ఫలించలేదు. కావున దేవుని కోసం ఫలాలు ఫలించడానికి క్రొత్త జన్మ పొందాము. రెండో పాయింట్ ఏంటంటే దేవుని కొరకే ఫలాలు ఫలించుట. రెండో విషయం, దేవుని కొరకు ఫలములు ఫలించుట. ఇందులో 4 సంగతులు. ఎలా ఫలిస్తామంటే దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే ఎలా ఫలించవచ్చు? 1 కొలసీ పత్రికలోనే, కొలసీ పత్రిక 2వ అధ్యాయం త్వరగా 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం చదువు. 20 నుంచి 23 ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమే మృతి పొందిన వారైతే అని అక్కడ ఉంది. చూడండి, మనం చేసుకున్న పాయింట్. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయంలో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి అన్నాడండి. అలాగే యూదులు చెప్తున్నట్టు ఈ మాట, అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడినేలా. ఏమిటి?
యూదులకి చాలా ఆచారాలు ఉన్నాయి లేవండి. ఎప్పుడైతే ఆచారాలన్నీ కూడా వదిలిపెట్టి వచ్చేసారు, ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళు? ఎవరితో ఉన్నారు? క్రీస్తు దగ్గరికి వచ్చేసారు, జీవనియమాల దగ్గరికి వచ్చేసారు. ధర్మశాస్త్రం ప్రకారం చాలా ఉన్నాయి. దానియేలుని భోజనం చేయమని అష్పదోసు అడిగితే దానియేలు ఏమన్నాడు? మేము ఈ భోజనం చేయడానికి అర్హులము కాదు, ఎందుకంటే నేను యూదుడు కాబట్టి. అంతే. ఒకవేళ నువ్వు హై స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యావు, నువ్వు లేకపోతే ఇంకేదో గొప్ప అధికారి అయ్యావు, నిన్ను ఒక ఆయన పిలిచి అన్నాడు, ఇగోండి ఈ విగ్రహానికి పూలమాల వేయండి, కొద్దిగా పూజ చేయండి అంటే చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు కదా, చేయకూడదు. నువ్వు విడుదలయ్యావు. అందరూ మరి అంతా ఒక భావన. ఏ భావన? యూదుడైన మొద్దుకై చేయమంటే, నమస్కారం చేయమంటే హామానికి ప్రతిరోజు నమస్కారం చేయటం లేదు. అడిగారు వాళ్ళందరూ, అసలు నువ్వేంటయ్యా, నువ్వు ఎందుకు నువ్వు చేయట్లేదంటే, మా దేవుడు చెప్పాడు ఏ ఒక్కరికి పొంగి నమస్కారం చేయమని చెప్పాడు. మేము చెయ్యం, గౌరవిస్తాం. చేయమంటే అయితే నిన్ను ఉరి తీస్తాను, భయం ఉరి తీస్తున్నా, నాకేం భయం లేదు, నేను యూదుడిని అని చెప్పాడు. కాబట్టి ఈరోజు నేను క్రైస్తవుని అయితే లోక సంబంధమైన ఆచారాలు ఏవైనా నేను పాటిస్తే కనుక అది మంచిదా చెడ్డదా? ఇక్కడ చెబుతున్నాడు, చేత పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. వాళ్ళకి అవన్నీ ఉన్నాయి. ఆ కింద ఏమన్నాడంటే, కొన్ని మాటలు చెప్పాడు చూడండి. ఏమన్నాడంటే, ఆ కిందకి వెళ్తే అవన్నీ వాడుకున్న చేత నశించుకోను, అట్టి స్వేచ్ఛ ఆరాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీర ఇచ్ఛా నిగ్రహం విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. శరీర కోరికలను నిగ్రహ శక్తిని పెంచుకోవడానికి అవేవి సరిపోవు. ఎవరి దగ్గర ఉంటే మనం నిగ్రహ శక్తితో బ్రతకలం అంటే ప్రభు దగ్గర ఉంటేనే. మిగతా పనిచేయవు అవేవి. ఈరోజు లోకంలో చాలా మంది ఏమంటే డాక్టర్లు అనబడుతున్న వారు, కొంతమంది ఆ టీవీలో యూట్యూబ్లో చాలా ప్రచారం చేస్తున్నారు, ఇవి తినకూడదు, ఇవి తింటే ఎలా జరుగుతుంది, ఇవి తింటే ఎలా జరుగుతుంది అంటే, ఒకవేళ ఒక క్రైస్తవుడు ఏది తినకూడదు? రక్తం తినకూడదు. ఏది తినకూడదు? విగ్రహాలు కల్పించిన దాన్ని మాత్రమే తినకూడదు, మిగతావన్నీ తినొచ్చు. నువ్వు తినకపోతే మాని, తినకూడదు అని ఎవరికి చెప్పొద్దు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, మాంసం తింటే నరకానికి వెళ్తారని చెప్తున్నారు. అదొక సిద్ధాంతం ఉంది, కానీ యేసుప్రభు వారు అది చెప్పడం లేదు. మాంసం తిన్న వాళ్ళు నువ్వేం నరకానికి వెళ్ళవు. నువ్వు శరీర కోరికను చంపుకోకపోతే నరకానికి వెళ్తావు, నువ్వు నిగ్రహశక్తి లేకపోతే నరకానికి వెళ్తావు. ఈ లోక సంబంధమైన మూలపాటు విషయంలో చావకపోతే నరకానికి వెళ్తావు. అంతే తప్ప ఇవి తినకూడదు, అవి తినకూడదు అని ఎవరు చెప్పారు? అవన్నీ బైబిల్లో ఎక్కడున్నాయి? అవి తినకూడదని ఎక్కడ చెప్పబడ్డాయి? మనుషులు పెట్టిన అవన్నీ కూడా. కావున ఏది తిన్నా తినకపోయినా ఏమీ లేదు, కానీ శరీర ఇచ్ఛా నిగ్రహ శక్తిని పెంచుకోవాలంటే అదిగో అక్కడ ఉంటేనే అప్పుడు దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. దేవుని కొరకు ఒక వ్యక్తి ఫలం ఫలించాలంటే నిగ్రహ శక్తి కావాలి. పూర్వం లోకంలో ఉండేటప్పుడు నాకు నిగ్రహ శక్తి లేదు, కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చాను. నాకు చెడు చూడటం అంటే ఇంతకు ముందు చాలా ఇష్టం, ఇప్పుడు మానేసాను చెడు చూడటం. చెడు చేయటం అంటే ఇంతకు ముందు నాకు చాలా ఇష్టం, నేను దాన్ని నిగ్రహించుకుంటున్నాను. నాకేం భయం లేదు. నా దగ్గర ఎంత చెడు పెట్టి నేను చూడను, ఎంత ఎంత ఎక్కడికైనా తీసుకెళ్తే నేను వెళ్ళను. ఎందుకంటే అటువంటి నిగ్రహ శక్తి ఎవరిచ్చాడు? ఎవరు చెప్పారు? ఏ యజమాని చెప్పాడు? ఏ అధికారి చెప్పాడు? నాకంటే నా ప్రభువు చెప్పాడు. అలాగే ఉండాలండి. కావున మొదటి సంగతి ఏంటంటే ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ఎవరైతే పూర్వపు స్వభావాన్ని వదులుకుంటారో వారు దేవుని కోసం ఫలిస్తారు. ప్రాచీన స్వభావమును వదులుకుంటా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 22 నుంచి చదవండి ఒకసారి. 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు. ఏమని వేసుకోవాలి? ప్రాచీన స్వభావం అంటే చెడ్డ స్వభావాన్ని బట్టి వదులుకొని
నీతియు యథార్థమైన ఆ. భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నారు. అంటే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి. అంటే క్రైస్తవుడు నవీన స్వభావాన్ని ధరించుకున్నవాడు ఫలిస్తాడు. 4వ అధ్యాయంలో ధరించుకోనాలి. క్రైస్తవుడు ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. అలాగే క్రైస్తవుడు నవీన స్వభావాన్ని ధరించుకుంటే దేవుని కోసం ఫలాలు ఫలిస్తాడు. మరొక సంగతి ఏంటంటే యేసు ప్రభు చెప్పిన ఒక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము. యేసు ప్రభు వారు స్వయాన అతను చెప్తున్న మాటను మనం చదివితే ఏమన్నాడు చూడండి. 15వ అధ్యాయము 4వ వచనం చదువుతాము. నా యందు అంటే ఎవరి యందు? క్రీస్తు యందు నిలిచి ఉండండి. మీ యందు నేనును నిలిచి ఉంటాను. మనం తీగలం, ఆయన ద్రాక్షవల్లిలో అంటే ఉంటేనే గాని తానే అంటే ఫలించడానికి ఎక్కడ ఉండాలి మనం? దేవుని కొరకు ఫలించాలంటే ఎక్కడ ఉండాలి మనం? ద్రాక్షవల్లి ఎవరు? యేసు ప్రభు వారు. తీగలు ఎవరు? మనమే. అంటే మనం దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే యేసుక్రీస్తునందు ఉండాలి. అంటే సంఘమునందు ఉండాలి, సంఘంతో ఉండాలి, ప్రభుతో ఉండాలి. అందుకంటున్నాడు, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలా ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈరోజు నువ్వు ప్రభుతో ఎంత సమయం ఉంటున్నావు? ప్రభుతో ఎంత సమయం వేరుగా ఉంటున్నావు? ఏమండి, ప్రభుతో ఎంత సమయం ఉంటున్నాం? మనం పిల్లలతో మనం ఎంత సమయం ఉంటున్నాం? మన ఇంటి దగ్గర ఎంత సమయం ఉంటున్నాం? ఉద్యోగం దగ్గర ఎంత సమయం ఉంటున్నాం? మిగతా పనుల దగ్గర ఎంత సమయం ఉంటున్నాం? ప్రభు దగ్గర ఎంత సమయం ఉంటున్నాం? ఒకవేళ ఎవరికి వారుగా ఆలోచిస్తే నువ్వు ఈ వారం అంతటిలో కూడా ఆదివారం నుంచి ఆదివారం వరకు నువ్వు ఎంత సమయం ప్రభుతో ఉన్నావు? ప్రభుతో ఉండకుండా నువ్వు ఎలా ఫలిస్తావు? ప్రభుతో ఉంటేనే మనం ఫలిస్తామట. నువ్వు నా యందు నిలిచి ఉంటేనే. అంటే యేసు ప్రభువుతో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ తీగ ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటుందో అది ఫలిస్తుంది, బహుగా ఫలిస్తుంది అన్నాడు. అవునా? ఈరోజు మనం ఫలించాలి అంటే మరొక సంగతి ఏంటంటే యేసుక్రీస్తు యందు నిలిచి ఉండాలి. 3 క్రీస్తునందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండుట ద్వారా ఎవరైతే ప్రభువునందు ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. 4 ఆత్మఫలం. ఆత్మ మనలో ఉంటే మనం ఫలిస్తాం. 4 సంగతులు. 1 నవీన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. 2 నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. 3 క్రీస్తునందు మనం ఉండాలి. అలా ఉంటేనే మనం ఫలిస్తాము. అలాగా మనము మన సంఘమంతా ఉండాలి, కుటుంబం అంతా ఉండాలి, వ్యక్తిగతంగా మనం ఉండాలి. అలా ఉండడానికి ఇష్టపడాలి. ఏదో భారంగా తీసుకోవద్దు, ఏదో బడ్జెట్గా తీసుకోవద్దు. యేసు ప్రభు దగ్గర మార్త మరియు ఇద్దరిలో మరియు ఉంది. యేసు ప్రభు దగ్గర శిష్యులు 12 మంది ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు కూడా ఎంతో ఫలించారు. ఆ తర్వాత మనం కూడా ఫలాలు ఫలించాలంటే తీరుగా ద్రాక్షవల్లితో అంటుపట్టుకుని ఉండాలని ఈ విషయాలు మనం మనసులో పెట్టుకొని మనం ఒకరి దగ్గరే ఉండవలసిన వాటిగా ఉన్నాము. ఆ ఒక్కరు ఎవరంటే యేసు ప్రభు వారు. ఆ ఒక్కరే కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన పాటిస్తూ యేసు ప్రభు గారు నిలుస్తూ మనం జీవించినట్లయితే మనం ఖచ్చితంగా ఫలాలు ఫలిస్తామని కోరుకు ఇంతవరకు ఓపిక శ్రద్ధ మీ అందరికీ కూడా ప్రభు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.